హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. ఇక్కడ మనము సండూరులో ఏ విధంగా వర్షపాతం అనేది కంటిన్యూగా ఉందన్నమాట. టోటల్గా ఈ 3 నెలల నుంచి ఈ విధంగా ఉంది. ఇక్కడ పంట పొలాలు కానీ చాలా వరకు హైట్లో వచ్చేసినాయి. దగ్గర దగ్గర 3 feet వరకు పంట పొలాలు చేతికి వచ్చినాయి అన్నమాట. ఇలా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంటే ఇక్కడ మనకి పంట పొలాలు కానీ నష్టపోయే అవకాశం ఉంది అనమాట. ఇంకా చెరువులు, బావులు, డ్యాములు ఇంకా ప్రతి ఒక్కటి ఫుల్ అయిపోయినాయి అనమాట. ఫుల్ హై, చాలా ఎక్కువగా నీళ్ళు అనేది చేరుకోవడంతో, తర్వాత వర్షాలు కానీ కంటిన్యూగా పడటంతో వాతావరణం చాలా 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 కూల్ అయిపోయింది అనమాట. ఇక్కడ బయటికి రావాలన్నా కానీ అంత చలిగా ఉంటుంది. ఇంకా డైలీ కంటిన్యూగా నేను పైన వర్క్ చేస్తాను కాబట్టి ఇక్కడ కానీ సేమ్ ఊటీకి తగినట్లే చలి ఉంటుందన్నమాట. ఇది అనమాట మెయిన్గా చెప్పడానికి కారణము. ఇంకా చూసినట్లయితే రోడ్లో చూడండి, ప్రతి ఒక్క మనం సైడ్లో చూసినట్లయితే వాటర్ అంతా రెడ్ కలర్లోనే ఉంటుంది. ఈ ఏరియా మొత్తం రెడ్ వాటర్ చూసినట్లే ఈ విధంగా ఉంటుంది అనమాట. అంతా రెడ్ ఆక్సైడ్ టైప్లో ఈ వాటర్ అనేది కనపడుతుంది మనకి టోటల్గా. ఇంకా ఇక్కడే మనకి ఒక చిన్న నందల్లి అని ఒకటి ఊరు ఉందన్నమాట. ఇక్కడ గుల్బర్గా యూనివర్సిటీ ఒక అంటే యూనివర్సిటీగానే ఉంది మనకి. ఎంఏ, ఎంఎస్సి తర్వాత ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి సొండూరు నుంచి ఒక 8 kilometers అంటే 4-5 kilometersలోనే వచ్చేస్తుంది యూనివర్సిటీ. అట్లా అనమాట. స్కూల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా ఫేమస్ సొండూరులో. స్కూల్స్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి, యశ్వంత్ నగర్ పాలిటెక్నిక్ స్కూల్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పరంగా చాలా టాప్. చాలామంది వేరే రాష్ట్రంలో నుంచి కానీ వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఇదే అనమాట నందల్లి యూనివర్సిటీకి ఇది ముఖద్వారం అనమాట. ఇదే అంటే ఇంకేం లేదు. ఇలాగే కంటిన్యూగా వర్షాలు అనేవి పడుతూ ఉంటే మనకి ఈ పంట పొలాలు కానీ నష్టమవుతాయని రైతులు వాపోతున్నారు. తర్వాత ఇది వచ్చి ఈ రోడ్డు వచ్చి మనకి కుమారస్వామి టెంపుల్కి పోతుంది అనమాట. ఇది మనకి 7 kilometers మొత్తం టాప్లోనే ఉంటుందన్నమాట. ప్రతి అంటే హైట్లో ఉంది కాబట్టి అంటే జాగ్రత్తగా వెహికల్లో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ లారీలు తిరుగుతూ ఉంటాయి. అందులో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అని చేయడానికి వీడియో ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి.